హరే కృష్ణ. నా పేరు దేవుని మిథున్ కుమార్. మనతో పాటు అభినవ వివేకానంద, మరో ఛత్రపతి శివాజీ, హిందూ ధర్మ ప్రచారక్ రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. హరే కృష్ణ మిథున్. సరే గురుగారు, ప్లీజ్. మీరు గత 15 రోజుల కింద ఒక స్టేటస్ పెట్టారు. ఆ స్టేటస్ సారాంశం ఏంటంటే రమణ మహర్షి చెప్పినట్టుగానే పెట్టారు. నింద వస్తే తిరిగి నిందించడం ద్వారాను దెబ్బతోనూ సాధించలేం. ఓర్చుకోవాలి, ఎంతగానో ఓర్చుకోవాలంటే నీ ఓర్పు నిన్ను బాధించిన వారికి ఆపుకోలేని బాధను కలిగించిన తప్పును ఒప్పుకొని వారే నీకు వచ్చి క్షమాపణ చెప్పేందుగా పెట్టారు. ఇది అర్ధరాత్రి దాదాపు ఉదయం 3:30 కట్టారు. అంటే మీరు ఎంత ఓర్చుకుంటున్నారు గురుగారు ఈ విషయంలో? కనపడతలే, మీరు ఓర్చుకున్నట్టు కనపడట్లేదు నాకు. ఓర్చుకోకపోతే అసలు ఇలా ఉండనుగా. ఫిజికల్గా ఓర్చుకుంటున్నా, మెంటల్గా ఓర్చుకుంటున్నా. నేను ఓర్చుకోనట్టు కనబడింది అన్నావు, అదేదో ఒకటి చెప్పు చూద్దాం. ఏది? ఇప్పుడు నేను ఓర్చుకుంటున్నా నేను అన్నాను, ఓర్చుకున్నట్టు కనబడట్లేదని నువ్వు అన్నావు, అదేదో చూపించు. ఒకటి చెప్పాలిగా నువ్వు. అది అంటున్నారా? మరి మీరు హిందూ ధర్మం ప్రకారము ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే హిందూ సనాతన ధర్మాన్ని గత 80-90 సంవత్సరాలకి వెళ్ళి కూడా ఎవరేం చేయలేకపోయారు. ఎవడు చెప్పాడు? ఎవరేం చేయలేకపోయారు. సొల్లు చెప్పకు. వెళ్దామా పాత బస్తీకి? దమ్ముందా? భజన చేద్దామా? నువ్వు అక్కడే భజన చేసి వెనక్కి వచ్చే చూస్తాను, నీకు అవార్డు ఇప్పిస్తాను పద్మశ్రీ. వెళ్ళు. ఇప్పుడు కాదు గురుగారు, సొల్లు చెప్పకో. ఏ వాడు బెల్టింగ్ చేయకండి. ఇక్కడ కూర్చుని సేఫ్టీగా కబుర్లు చెప్తావు అంతే. హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇలా కబుర్లు ఇంటర్వ్యూలు చేస్తున్నావు. పాత బస్తులు ఎందుకు చేయవు ఇంటర్వ్యూ? ఇప్పుడు క్రాంతి నాతో ఇంటర్వ్యూ చేశాడు, ఆ కింద కామెంట్లు ఏంటో తెలుసా? స్వామీజీని ఒక్కరిని చేయడం కాదు, వాళ్ళని అడిగి క్వశ్చన్లు అని కామెంట్లు. అర్థమైందా? కాబట్టి మన తెలివితేటలు మన పైత్యం అంతా ఇక్కడ చూపించేదే. నువ్వు వెళ్ళి ఓవైసీని అడుగు చూద్దాం. 12 ఏళ్ల క్రితం నువ్వు ఎందుకు అన్నావు హిందువులు 15 నిమిషాల్లో వేసేస్తానని అని అడుగు. నేను వేసేస్తాడు సరిపోద్ది అంతే. నెక్స్ట్ చెప్పు, నువ్వు నిరూపించు. నిరూపించలేదు అంటున్నారా? అట్లానే కాదు గురుగారు, మీకు ఓర్పు లేదన్నది కాదు. కనబడట్లేదు అన్నావు, నాకు ఓర్పు ఉంది, నేను నిరూపించా. నేను తినకుండా 3 రోజుల నుంచి ఉన్నాను. ఇందాకే వెయిట్ మెషిన్ చూసి అబ్బా 3 కేజీలు తగ్గాను, సంబరకుండా పడిపోయాను. పొద్దున్న కొబ్బరి నీళ్ళు తాగాను, ఇప్పుడు చెరుకు నీళ్ళు తాగుతున్నాను అంతే. ఇది ఫిజికల్ ఓర్పు. మెంటల్ ఓర్పు ఏంటి? నన్ను ఎన్ని తిట్టినా వాడిని తిట్టను నేను. మామూలుగా మీరు కాల్ రికార్డ్స్ మాట్లాడుతూ యూట్యూబ్ లో పెడుతుంటారు కదా, వాళ్ళు తిడతారు, నేను తిట్టను. చూసావుగా, మీరే తిడుతున్నారు. ఒక్క తిట్టినా కాల్తో చెక్ చేయి, క్షమాపణ చెప్తాను. పబ్లిక్ టీవీ రికార్డ్ అవుతుంది. ఓపెన్ ఛాలెంజ్ బోల్సార్లు చెప్పా. ఎవరినన్నా నేను వ్యక్తిగతంగా దూషిస్తే క్షమాపణ చెప్తాను. వాళ్ళని తిట్టనే, వాడు నన్ను తిట్టాడు, ఎందుకు తిట్టాడు, కారణం ఏంటి, దాన్ని తిడతాను నేను. సరే, ఓకే గురుగారు, మీకు సహనం ఉందని నేను ఒప్పుకుంటున్నా, సహనం ఓర్పు ఉందని నేను ఒప్పుకుంటున్నా. నువ్వు ఒప్పుకపోయినా ఉంది గురుగారు. మతం మారినంత మాత్రాన, పూజించే దేవుని మార్చినంత మాత్రాన మన కోరికలు ఏమైనా తీరుతాయి? ఏం తీరవు. నీ కర్మ అనేది ఉంటది. కర్మ సిద్ధాంతం. దేవుడు లేడని చెప్పు, నీకు జరుగుద్ది. దేవుడు ఉన్నాడని చెప్పినా జరుగుద్ది. దేవుడు లేడని చెప్పు, నువ్వు చచ్చిపోతావు. దేవుడు ఉన్నాడని చెప్పినా చచ్చిపోతావు. ఇంకో క్వశ్చన్ గురుగారు, మీరు బలవంత మత మార్పిళ్లకు వ్యతిరేకమా, అసలు మతం మారడానికి వ్యతిరేకం? ఎందుకు మారాలి చెప్పు, నేను కూడా మారతాను. అదిగో అదేదిరా పాంప్లెట్ ఏది ఇచ్చాడా? ఇచ్చాడు. నన్ను మతం మార్చండి అది కాదు, ఈయనకి ఇవ్వలేదా? ఎవరెవరికి ఇచ్చావు? గొర్రె పేపర్ అది ఏమన్నా నీ దగ్గర తెల్లది చూడు, పైన ఏం రాశాను చదువు, నన్ను నీకు అర్థం అవుద్ది. నేను ఎందుకు వ్యతిరేకని, ఎంత అగ్రెసివ్గా ఎందుకు, పైన చదువు. పై ఇక్కడ వాళ్ళకే పుట్టి తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొర్రెలారా, ఎవరికైనా దమ్ము ఉంటే నన్ను మతం మార్చండి. ఆ కింద 26 క్వశ్చన్లు ఉంటాయి, అందులో 13 చెప్తే నేను మతం మారతా అని చెప్పి సంవత్సరం అయింది, ఎవరు రాలే. మీ దగ్గర ఈ విషయం మీద ఎవరైనా డిబేట్కి వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ పక్కనోడు క్రిస్టియన్ అయి ఉండాలి. ఆ క్రిస్టియన్ ఉంటారు అంటే, క్రిస్టియన్ అంటే అయిపోయింది సినిమా. క్రిస్టియన్ అంటే అన్నాడు అక్కడ, అయిపోయింది సినిమా. చెప్పు. కన్వర్టెడ్ ఉంటాడు. చెప్పు. కన్వర్టెడ్ ఉంటాడు. నేను చెప్పేది 50-50 వాళ్ళతో నేను చేయను. ఇప్పుడు నేను ఉన్నాను, ఒకడు ఆ బైబిల్కి నాకు నా పూర్వీకులకి నా దేశానికి ఏ సంబంధం లేదు అని నేను చెప్తాను. ఆడు కూడా చెప్పాలి, హిందూ ధర్మానికి హిందూ గ్రంథాల్లో పేర్లకి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పను. చెప్పని చూద్దాం. ఆడు మనకే పుట్టాడు, ఆడ ఏదో బ్రిటిష్ వాడు వాళ్ళ ఇంటికి వస్తే పుట్టినట్టు ఆడు ఫీల్ అయిపోతే అయిపోద్దా? అందుకని 50-50 వాళ్ళతో చేయను. ఆడు ప్యూర్ క్రిస్టియన్ అయి ఉండాలి. మన పుట్టిన ఎదవుతా ఎలా చేస్తాను నేను, మన ఇంట్లో ఎదవా? గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు
చాలా ధన్యవాదాలు. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. కృష్ణ 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 కృష్ణ. హరే 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 హరే. హరే రామ హరే రామ. హరే రామ హరే రామ. రామ 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 రామ. హరే 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 హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.